మాదాపూర్లో ఇంటర్ కాలేజ్ నేను చాలాసార్లు చెప్పాను, ఇదివరకు ఈ కాలేజ్ గురించి చెప్పాను. చెప్తే చాలా మంచి వ్యక్తి, కొత్తగా స్టార్ట్ చేస్తారు, ఏదో పీకేస్తారు, పొడి చేస్తారని చెప్పి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన తర్వాత బిల్డింగ్లు కంప్లీట్ కాల, సరైన ఫెసిలిటీస్ లేవు, పర్మిషన్లు లేవు. గుడ్డిగా పేరెంట్స్ పోయి ఇప్పుడు డబ్బులు కట్టి వెళ్ళి చూస్తే తీరా పర్మిషన్ లేవు, క్లాస్ రూమ్లు కంప్లీట్ కాలేదు, హాస్టల్ రూమ్ కంప్లీట్ కాలేదు, ఇంకా పెయింట్ పని జరుగుతూ ఉంది ఒక పక్క, ఇంకో పక్క వాష్రూమ్స్ కంప్లీట్ కాలేదు. ఈసారి ఎన్ని పక్కన పెడితే కనీసము వాళ్ళకి పర్మిషన్ లేవు. సరే ఇదంతా కూడా పక్కన పెడితే మరి ఈ బిల్డింగే రెడీ చేసుకోలేని వాళ్ళు ఒక ప్రాపర్ టీమ్ని రెడీ చేసుకుంటారని ఎలా నమ్మి అక్కడ జాయిన్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? నేను అనుకుంటున్నా అంటే బిల్డింగ్ రెడీ కాకపోతే ఒక వారంలో రెడీ అవుతుంది, ఒక నెల. అరే ఒక వారం, నెల, 2 నెలలు, 3 నెలలు పని ఎలా ఉంటుందో తెలుసు కదా. ఒక ఇల్లు అంటే ఒక కట్టడం అనేది ఎలా ఉంటుంది, దానికి టైం పడుతుంది. సో అప్పటిదాకా మీ పిల్లల భవిష్యత్తుని లక్షలు డబ్బులు కట్టి మీరు రిస్క్లో పడేస్తున్నారా? ఆలోచన చేయాలి కదా పేరెంట్స్. మాదాపూర్లో లేటెస్ట్గా రీసెంట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి ప్రమోట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ పరిస్థితి, జూనియర్ కాలేజ్ పరిస్థితి ఇది. బాధ అనిపించింది. అంటే కనీసం అంటే కాలేజీలో డబ్బులు కట్టాము, జాయిన్ అయిపోదామని కోటి ఆశలతోటి వచ్చిన పిల్లలు కనీస సదుపాయాలు లేవు అని చెప్పి అట్లనే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ కనీసము ఏసీ క్యాంపస్ అంటారు, ఏసీలు ఉండవు. ఒక పక్క పెయింట్ పని జరుగుతూ ఉంటుంది, ఇంకో పని జరుగుతూ ఉంటుంది. పిల్లల జీవితాలతో ఆటలాడుకోవడానికే డబ్బులు ఉన్నాయని చెప్పి జూనియర్ కాలేజీలు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయని ఆలోచించి చేస్తున్నారు. పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని నమ్మి మోసపోతున్నారు. ఇది మాదాపూర్లో ఒక జూనియర్ కాలేజ్ పరిస్థితి. మీరు పేరు చెప్పొచ్చు కదా అంటే నేను ఆల్రెడీ పేరు చెప్పి దీనికి సంబంధించి బిల్డింగ్ పర్మిషన్ లేవు, ఇదంతా జరుగుతూ ఉందని ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను నేను. ఓకే, సో ఇది ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. పర్మిషన్లు ఉన్నాయా లేవా? ఎస్టాబ్లిష్డ్ జూనియర్ కాలేజ్ గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్న కాలేజ్ అయితేనే మీరు జాయిన్ చేయండి. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన జూనియర్ కాలేజ్లో నా ఒపీనియన్ ప్రకారం జాయిన్ అయ్యారంటే మీ పిల్లల భవిష్యత్తు మీరే చేతులారా డబ్బులు ఇచ్చి పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.